సో మీరు చెయ్యి రేస్ చేస్తే కనుక విల్ హ్యావ్ క్వశ్చన్స్. లావణ్య గారు. హలో అండి, లాస్ట్ టైం కూడా మీరు ఫస్ట్ క్వశ్చన్ అడిగారు. అవునండి. సో ట్రైలర్ ఇంట్రెస్టింగ్గా ఉంది. రిలేషన్షిప్స్ గురించి మేబీ సెటరికల్ టేక్ ఏమో, పెద్దగా రివీల్ చేయలేదు. రివీల్ చేసినట్టు అనిపించింది, బట్ రివీల్ చేయలేదు అనుకుంటా. సో మీరు కూడా న్యూలీ వెడ్, ఆ తర్వాత న్యూలీ రిలేటివ్గా న్యూలీ వెడ్ అనే అనుకోవాలి. సో వాట్ ఈజ్ యువర్ టేక్ ఆన్ రిలేషన్షిప్స్? మీ లైఫ్లో కానీ మీ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ చూసి అసలు వాట్ ఈస్ ద డిఫికల్ట్ పార్ట్ ఆఫ్ ఏ రిలేషన్షిప్? Difficult part, I'll start with difficult part. I think because there are different personality kada, so we have to definitely think as one. And partner ki kasht anappudu we have to understand, like right now he's injured, so I have to be there for him in whatever way, in every way possible, help him. And when I was pregnant, so he was helping me, he was taking care of my moods and everything. So alage undali kada, husband and wife, we have to be each other's best friend. And bad mood anappudu kuda we have to understand, be in their shoes, ki why, what happened. So normal kane kuda nenu, when I get angry, I think about why the other person did certain things. So in relationship lo adi inka important, we have to be in our partner's shoes and understand about their moods and everything. So I think that's the difficult part to understand. And easy part is easy. I mean, just them being there, being there, loving us irrespective of our mood swings. I think that's very important. And especially in our pregnancy, I think it's one of the most difficult things. And pelli mundu kuda, there's pelli tensions. And our time lo, how my partner was and how he supported me was a very big yes, a green flag for me. అంటే చాలామంది యూ కేమ్ ఫ్రమ్ ఏ కామన్ ఫ్యామిలీ, బిఫోర్ యూ బికమ్ ఎన్ యాక్టర్ యూ ఆర్ ఎ కామన్ ఫ్యామిలీ అండ్ యూ ఆర్ ఇన్ టు బిగ్ ఫ్యామిలీ. చాలామంది ఏమనుకుంటారంటే వెన్ యూ బికమ్ యాక్టర్స్ లేకపోతే వెన్ యూ గో ఇన్ టు ఎ బిగ్ ఫ్యామిలీ, రిలేషన్స్ మనలా కాదు, మన లైఫ్స్ వేరు వాళ్ళ లైఫ్స్ వేరు అన్నట్టు చాలామంది ఆలోచిస్తారు కదా. హౌ ఈజ్ ఇట్ ఒక పెద్ద ఫ్యామిలీలోనో లేకపోతే ఒక యాక్టర్స్ ఫ్యామిలీస్లోనో రిలేషన్స్ హౌ డిఫరెంట్ దే ఆర్ వెన్ కంపేర్డ్ టు కామన్ ఫ్యామిలీస్? కామన్ అండ్ పెద్ద ఫ్యామిలీ డిఫరెన్స్ లేదు యాక్చువల్లీ. అది వేరే బయట వాళ్ళకి దే థింక్ లైక్ దాట్, కి ఇట్స్ అ బిగ్ ఫ్యామిలీ, ఇట్స్ అ కామన్ ఫ్యామిలీ. పెద్ద ఫ్యామిలీ కూడా కామన్ ఫ్యామిలీయే. దే ఆర్ వెరీ సింపుల్ పీపుల్. నా ఫ్యామిలీ వాళ్ళని కలిసినప్పుడు లైక్ దే ఆర్ సో సింపుల్, దే జస్ట్ లైక్ అస్, they thought like that, my parents, and they love Varun's family and everyone. They think they're so down to earth, they're like any other family. But when we are as family together, we don't talk about some extra big things. We talk like any other simple family. So na mind lo starting nunchi adi ledu ki I come from common family and they are from this family. I think our difference mind lo pettukodu. I never had that thought. I feel that my family is also very special and his family is also very special, and we both met and we got married. నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడిగానంటే ఒక 6 months బ్యాక్ ఐ కాల్డ్ వరుణ్ గారు ఫర్ సంథింగ్. హీ వాస్ సేయింగ్ మీ దట్ దెర్ ఈస్ నో వన్ ఎట్ హోమ్ అండి, ఐ హ్యావ్ టు బేబీ సిట్ ద బేబీ. వెరీ ఇనీషియల్ డేస్ ఆఫ్ ద బేబీ అనుకుంటా. సండే కాల్ చేస్తే ఎవరు లేరు, ఐ హ్యావ్ టు బేబీ సిట్ ద బేబీ. సో హీ సేయింగ్ దట్. సో very good. He's very involved father, and I am very lucky like that. Thank you and very happy for you. All the best for the film. Thank you so much. Lavani చెప్పండి. Oh sorry. చెప్పండి. మామూలుగా రామ్ చరణ్ గారు రిలీజ్ చేయడం అంటే అందరికి హ్యాపీ, టీం అందరికీ వెరీ హ్యాపీ. అందరూ థ్యాంక్స్ చెప్పడం వేరు, ఎస్పెషల్లీ మీరు ఇప్పుడు థ్యాంక్స్ చెప్పడం, రామ్ చరణ్ బావకి థ్యాంక్ యూ అని చెప్పడం నిజంగా స్పెషల్గా అనిపించింది. అంటే తెలుగు సాంప్రదాయాలు అంటే ఆ రిలేషన్షిప్లో అన్నయ్య అయితే అన్నయ్య అనవరితో బావ అయితే బావని పెట్టడం, సో అవన్నీ మీరు ఆల్రెడీ నిమగ్నమై అయిపోయారు దీంట్లో నేర్చుకోవడానికి. ఇంట్లో అలా అల్పిస్తూ ఉంటున్నారా? అవునండి, కానీ ఇంటిలో నేను బావ I don't call him Baba because he told me that you can call me RC. I gave him option. I'm like, what should I call you, Baba or RC? He's like, RC is fine. So I think whatever he wants me to call him, and but as a relationship, he's obviously like a brother to me, and he's so nice, always asking me, please let me know if there's anything I can ask. So he is a very very big help and a very big support for everyone in the family.
మోహన్ గారు వాళ్ళ తర్వాత మెయిన్ ఫ్యామిలీలో జరిగాయి, ఇంట్లో జరిగే 4 గోడల మధ్యనే ఉండాలంటారు. సో ఈ ట్రైలర్లో చూసినప్పుడు ఆ సీన్ నేను ఫాలో చేస్తాను. ఇంటిలో జరిగిన విషయం ఇంటిలో ఉండాలి, ఇట్ షుడ్ నాట్ గో అవుట్. సత్య గారు, టెక్నికల్గా ఎంతో అద్భుతమైన సినిమాలు మీరు చాలాసార్లు తీశారు, చాలా సినిమాలు కూడా చూశాను భీమ్లీ కబడ్డీ అన్ని నిజంగా థ్రిల్లింగ్గా అనిపించాయి. సో కమర్షియల్ పాయింట్ ఆఫ్లో ఈ సినిమా ఏ విధంగా ఉంటుందండి? తప్పకుండా ఎంజాయ్ చేస్తారు సుజీ గారు. అది ఇట్ ఈస్ ఈచ్ అండ్ ఎవ్రీబడీస్ హస్బెండ్ అండ్ వైఫ్. ఇది ఇప్పుడు మీరు లావణ్య గారిని అడిగారు కదా, ఇంట్లో విషయాలు ఇంట్లోనే ఉండాలని. అది ఇప్పుడు ఇంట్లో విషయాలు ఇంట్లోనే ఉంటాయి నార్మల్గా, బట్ మనం అనుకుంటాం అది ఇంట్లోనే ఉంటుందని, బట్ యాక్చువల్లీ బయట వాళ్ళకి కూడా తెలుస్తుంది. అది ప్రాక్టికల్ టు బీ ట్రూ. గొడవల్లో కానీ లేకపోతే ఇది వాళ్ళ ఇంట్లో ఇట్ అయిందిరా, వీళ్ళ ఇంట్లో ఇట్లా అయిందిరా అంటే ఇంట్లోనే ఎక్కువ ఇంట్రెస్ట్గా ఉంటుంది. అండ్ ఇది బట్ ఇప్పుడు ఈ సినిమాలో చూస్తారంటే ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఇద్దరికీ లవ్ ఉంటుంది, హస్బెండ్ వైఫ్కి ఇద్దరికీ లవ్ ఉంటుంది, బట్ సమ్ మిస్అండర్స్టాండింగ్. ఆ మిస్అండర్స్టాండింగ్లో ఒక చిన్న క్లాష్ ఇది, అండ్ ఇట్ ఈస్ టోటలీ ఎంటర్టైన్మెంట్ బేస్లో తీసాము. సో ఇట్స్ గోట్ బి ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్. ప్రొడ్యూసర్ నాగమోహన్ గారు, సార్ ఈరోజు సినిమాలు తీయడం చాలా ఈజీ అయిపోయినా కానీ రిలీజ్ విషయంలో చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, ఎస్పెషల్లీ ఓటీటీ విషయంలో. సో అది మీరు సాధించుకోవడం ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. సో ఎలా ఈ సినిమాను ఎలా ఒప్పించి ఈ సినిమా ఓటీటీ వరకు వెళ్ళిందండి? అందరూ చేసినట్టే చేసాం, కొత్తగా ఏం చేయలేదు. మోహన్ గారు ఏం నచ్చి తీసుకున్నారు వాళ్ళు అనేది అంటే ఏముంటుంది సార్, బేసికల్గా వాళ్ళకి అనలైజేషన్ ఉంటుంది కదా. సో దే హ్యావ్ దేర్ ఓన్ అనలైజేషన్ థింగ్. ఫ్యాక్టర్స్ ఏవి ఉంటాయి, టీమ్ ఉంటారు. సో దే డూ అనలైజ్ అండ్ వాళ్ళ ర్యాంకింగ్స్ని బట్టి రేటింగ్స్ బట్టి ఉంటాయి. సో దట్స్ హౌ దే టేక్ ఇట్. మోహన్ గారు ఎలా తీసారంటే ట్రైలర్ బాగుందండి సార్. థ్యాంక్ యూ సార్. అండ్ మీరు అన్నట్టు ఇందాక March 6th ఒక డేట్ వేశారు, కొంచెం ప్రమోషన్స్ కూడా చేశారు, మళ్ళీ కట్ చేస్తే May 8th వచ్చింది. అంటే రిలీజ్ ఇబ్బందులు ఏమన్నా ఈ సినిమాకి ఉన్నాయా? లేవండి, రిలీజ్ ఇబ్బంది లేదు. సో మార్చ్ ప్లాన్ చేశారు కదా? యాక్చువల్ మార్చ్ చేసాం, దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద సమ్ ఓటీటీ దాని గురించి అని కొంచెం డిలే చేయాల్సి వచ్చిందండి. మధ్యలో ఏప్రిల్ అనుకున్నాం, బట్ ఏప్రిల్లో కొన్ని డేట్స్ అవైలబుల్ లేవు, కొంచెం బ్యాడ్ మంత్ లాగా ఉండింది. ఎగ్జామ్స్ బిఫోర్ ఎగ్జామ్స్ అనుకున్నాం సార్ యాక్చువల్ March 6th. సో మధ్యలో 10th ఇంటర్ ఇవన్నీ ఎగ్జామ్స్ రావడం వలన కొంచెం కరెక్ట్ టైం కాదు అనుకొని వీఆర్ కమింగ్ ఆన్ May 8th. సో సమ్మర్కి ఫ్యామిలీస్ అందరినీ రప్పించే సినిమా ఆబ్వియస్లీ సార్. ఆల్ ది బెస్ట్ అండి. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అయితే సేమ్ రిలీజ్ డేట్ అనుకుంటా సార్. ఆ March 6th రిలీజ్ అనుకున్నప్పుడు యూ మైట్ హ్యావ్ స్పెండ్ బడ్జెట్ కదా ఫర్ ద ప్రమోషన్స్ ఇదంతా కూడా. ఎస్ సార్. సో యూ ఆర్ ఆల్మోస్ట్ ఎగ్జాస్టెడ్ అట్ దట్ టైమ్, మార్చ్ రిలీజ్ టైంకి. సో మళ్ళీ గెటింగ్ ఆల్ ద ఫండ్స్ ఫర్ ద ప్రమోషన్స్ ఇవన్నీ కూడా ఒక ప్రొడ్యూసర్గా హౌ టఫ్ ఇట్ ఈస్ ఫర్ యూ అండి? సార్ ఇట్ ఈస్ టఫ్ టైమ్ ఫర్ ఎవ్రీ ప్రొడ్యూసర్ అండి రైట్ నౌ, నాట్ ఓన్లీ ఫర్ స్మాల్ ఫిల్మ్స్. అంటే పెద్ద సినిమాలైనా చిన్న సినిమాలైనా అంటే బేసికల్గా సినిమా అంటేనే కష్టం అండి, అందరూ ఇష్టంగానే చేస్తారు. దానికి కారణం ఏంటంటే దాంట్లో ఉన్న కిక్ కావచ్చు, లేకపోతే వర్క్ ఎంజాయ్మెంట్ కావచ్చు, పేరు కావచ్చు, డబ్బు కావచ్చు, ఎనీథింగ్. అది డిపెండ్స్ ఆన్ ది ఇండివిజువల్స్ అండి. వై దే మేక్ ఫిల్మ్స్ అంటే ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ప్యాషన్, ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ఫేమ్, మనీ. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్, ఇట్ డిపెండ్స్ ఆన్ ది ఇండివిజువాలిటీస్. సో ఇవన్నీ పక్కన పెడితే ఐ జస్ట్ వాంట్ టు వర్క్ ఆన్ దిస్ ఫిలిం, జస్ట్ వాంట్ టు మేక్ ఎ ఫిలిం. సో నేను ఆల్రెడీ ఒక 10 ఫిలిమ్స్ పైన వర్క్ చేస్తున్నాను యాజ్ అన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. సో ఐ నో ద ప్రాసెస్. సో అలా I've seen producers, going through difficult times. I have heard so many stories. చాలామంది ఇబ్బందులు పడ్డారు. ఇబ్బందులు అందరికీ ఉన్నాయండి. దర్ ఇస్ నథింగ్ లైక్ వాళ్ళకి ఒక్కరికే ఉన్నాయి వీళ్ళకి లేవు అని ఏం లేవు. అందరికి ఇబ్బందులు ఉన్నాయి, అందరూ ఆ హార్డిల్స్ అన్ని దాటుకొని వస్తున్నారు. సో దే ఆర్ డూయింగ్ ఫిల్మ్స్, మేకింగ్ ఫిల్మ్స్, రిలీజింగ్ ఫిల్మ్స్. సో ఇట్ విల్ హ్యాపెన్ ఫర్ షూర్. అంటే హౌ ఈజీ ఆర్ యూ పాస్ త్రూ హార్డిల్స్ అనేది మ్యాటర్స్ అలాట్, ద ఎఫర్ట్ యూ పుట్ ఇన్. So that's it. Thank you. Dev Mohan. Hi. So you've been acting in many films, like in Malayalam, even in Telugu, you have acted in 2 films. Yeah. So does that make you conscious acting beside the star heroines from a bigger families? Because even with Samantha, now with Lavanya. Not exactly. Maybe my first movie I did with Aditi Rao Hydari. So that thing I've broken there itself, because that's the end of the day, it's a film. But we have all the respect to the family and the members. But end of the day, in front of the camera, we all are artists.
So we have a purpose to act, we just do that and go. So all my heroines supported me really well from the beginning to till Sati Leelavati. So I never felt such difference. Yeah. లావణ్య గారు, Hi. మ్యామ్, ఆఫ్టర్ రీవాచింగ్ యువర్ క్యారెక్టర్ యాజ్ లీలావతి, డిడ్ యూ ఫైండ్ ఎనీ రియాలిటీస్ ఇన్ యువర్ రియల్ లైఫ్ విత్ యువర్ క్యారెక్టర్? అది చాలా తేడాగా ఉంది. ఐ మీన్ కొంచెం కూడా ఇట్స్ నాట్ క్లోజ్ టు మై రియల్ సెల్ఫ్. నేను అలా ఎప్పుడు నేను చేయను. అండ్ కష్టం నేను చేస్తే, యూనో మై హస్బెండ్ ఈజ్ వెరీ టాల్ అండ్ వెరీ స్ట్రాంగ్. నాట్ దట్ దేవ్ ఈజ్ నాట్ స్ట్రాంగ్, ఇది మూవీ, అది రియల్. సో దెర్ ఇస్ నో సిమిలారిటీ, బట్ దేర్ ఇస్ వన్ సిమిలారిటీ. మీకు మూవీ చూస్తే అర్థమవుతుంది, తెలుస్తుంది. యూనో దెర్ ఇస్ వన్ ట్విస్ట్ ఇన్ ద థింగ్, మూవీలో ఉంది. మ్యామ్, లైక్ ఆఫ్టర్ మ్యారేజ్ డిడ్ యూ చేంజ్ ఎనీ, అంటే లైక్ చూసింగ్ అ స్క్రిప్ట్ ఆర్ వాట్ ఎవర్, మీ యొక్క ఐడియా ఆఫ్ ప్రాసెస్ అనేది ఏమైనా చేంజ్ అయిందా? యాక్చువల్లీ నేను ఐ కమ్ ఫ్రమ్ అ నాన్ ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ కదా. సో ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఐ వుడ్ సే ఐ స్టే ఇన్ బాంబే, అక్కడే వర్క్ చేశాను, ఇక్కడే వర్క్ చేశాను. స్టార్టింగ్లో చాలా హడావడి లాగా ఉంది, కి మూవీ చేస్తే ఉండాలి కంటిన్యూస్గా టు సర్వైవ్ ఇన్ ద ఇండస్ట్రీ. సమ్హౌ ఐ థింక్ అది కొంచెం మారింది. ఇప్పుడు నేను ఇంకా కొంచెం రిలాక్స్డ్గా ఉన్నాను మెంటలీ. అది that rush is not there. I have to like keep working to survive and just survive to earn money. అది లేదు. సో ఐ థింక్ దాట్ కంఫర్ట్తో ఇప్పుడు టైం ఉంది, టైం తీసుకుని మంచి మూవీ సెలెక్ట్ చేయాలి. అది నా మైండ్లో ఉంది. ఇప్పుడు అది నాకు ఆప్షన్స్ ఉన్నాయి. ఐ కెన్ సిట్ అట్ హోమ్ అండ్ చూస్ స్క్రిప్ట్స్. స్టార్టింగ్ లాగా లేదు. సో ఐఎమ్ జస్ట్ వెరీ హ్యాపీ అబౌట్ దాట్. సప్తగిరి అన్న, హాయ్ అన్న. సో బిలేటెడ్ హ్యాపీ బర్త్డే అన్న. థ్యాంక్ యూ. సో జనరల్గా అంటే మీ కామెడీ టైమింగ్ కానీ మీది చాలా ఎంజాయ్ చేస్తారు. సో ఆడియన్స్ అంటే రీసెంట్గా మీరు ఎక్కువగా హీరోగా ఒక 3 ఫిలిమ్స్ చేసిన తర్వాత సో క్యారెక్టర్లు చెయ్యట్లేదు అనే ఒక టాక్ వచ్చిందన్న. సో చాలామంది అన్నారు, అంటే ఒక మంచి కామెడీ టైమింగ్ ఉన్న యాక్టర్ ఎందుకు అలా బ్రేక్ ఇస్తున్నారు అని అన్నారు. సో ఏం చెప్తారు అన్న? నేను ప్రతి ప్రెస్ మీట్లో నాకు ఎదురే ప్రశ్న ఇది. నేను ప్రతి ప్రెస్ మీట్లో నేను చేయడానికి రెడీగా ఉన్నా, నాకు ఇవ్వండి అని అడుగుతున్నా. 100% అలాగే వస్తున్నాయి. కాకపోతే ఏంటంటే పెద్ద సినిమాలు రావట్లేదు, చిన్న స్థాయి సినిమాలు వస్తున్నాయి. అవి జనాలకి ఎక్కువ రీచ్ అవ్వట్లేదు. రీసెంట్గా ఒక పెద్ద సినిమా కూడా చేశారు కదన్న, ఏది? రాజేశబ్బా? ఓకే. సరే ఇంకా సార్ అట్లా. బట్ వీఆర్ రెడీ బ్రదర్, ఐఎమ్ రెడీ. చేస్తున్నా ఇప్పుడు మంచి సినిమాలు, డెఫినెట్గా ఫ్యూచర్లో మంచి సినిమాలు చేస్తున్నా. చేయడానికి ఆల్వేస్ రెడీ. అంటే ఇక్కడ నాకు కావాల్సింది పని. అది హీరోగా వచ్చిందా, కమెడియన్గా వచ్చిందా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వచ్చిందా అనేది కాదు. పని దొరికితే చేస్తా. ఆ పని కోసం వెయిటింగ్, పని చేస్తాం. సో దీంట్లో ఎలా ఉండబోతుంది అన్న క్యారెక్టర్స్? ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది బ్రదర్, నో డౌట్. ఇందులో మా డైరెక్టర్ గారు నన్ను గమనించేదే మీరన్న ఆ సప్తగిరి గారికి దగ్గర నుంచి మాకందరికి ఆకలి తీర్చేటువంటి క్యారెక్టర్ అవ్వాలి. అటువంటి క్యారెక్టర్ ఇది. సో మీకు పాత సప్తగిరి కనపడతాడు. ప్లస్ అలాగే ఒక విలువైనటువంటి సందేశం కూడా ఇప్పించారు ఆ శ్రీకృష్ణ గెటప్ వేసి. అది చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అందరూ జాగ్రత్త కూర్చోండి, ఈ చైర్లు చాలా డేంజర్ ఇవి, బ్యాలెన్స్గా లేవు. సో థ్యాంక్ యూ బ్రదర్. డైరెక్టర్ గారు సార్, హాయ్ సార్. ట్రైలర్ చాలా బాగుంది. అండ్ అంటే ప్రతి డైరెక్టర్కి ఆ షూటింగ్ మొత్తం ఒక ఛాలెంజ్ సార్. మీకు డబల్ ఛాలెంజ్ అనుకుంటా, ఎందుకంటే అదే టైంలో లావణ్య గారు అండ్ మనకి చాలా తక్కువ టైం ఉంది, ఆ టైంలో కూడా ఫినిష్ చేయాలన్నారు. సో ఆ టైంలో ఎలా సార్ మీరు అడ్జస్ట్ చేసుకున్నారు? అండ్ అంటే కొంతమంది ప్రెజర్లో ఉండి ఏదో చుట్టేద్దాం అనేటట్లు కొన్ని ఉంటాయి. సో హౌ డు యూ మేనేజింగ్ దట్? అది ప్రెషర్ మీ అందరూ తెలుసు. ఫస్ట్ డే షూటింగ్లోనే షీ ఇన్ఫార్మ్ మీ షీ వాజ్ ప్రెగ్నెంట్ అండి. సో తన్ని ఐ వాజ్ లిటిల్ షాక్డ్, కుడెంట్ సే కంగ్రాచులేషన్స్. ఐ వాజ్ గివింగ్ ఎ షాక్ రియాక్షన్. దెన్ ఒక 5 minutes ఒక 2 minutes తర్వాత కంగ్రాచులేషన్ చెప్పాను. అండ్ మై మైండ్ వాజ్ రన్నింగ్ దేర్ లైక్ ఇప్పుడు ఇది ఎట్టా నెక్స్ట్ ప్రోగ్రెస్ ఎట్టా తీసుకెళ్ళాలి. బికాస్ మీరు ఈ సినిమా ట్రైలర్లో చూసుంటారు, షీ డిడ్ అన్ అమేజింగ్ జాబ్. అంటే విత్ హర్ ప్రెగ్నెన్సీ తెలిసినా కూడా ఇట్ ఓన్లీ థింగ్ దట్ ఐ డెంట్ టెల్ ఎనీబడి, ఎవరికి తెలియదు, లావణ్యకి నాకు తప్ప. ది ప్రొడ్యూసర్కి కూడా ఆఫ్టర్ వీ వెంట్ టు కొడైకెనాల్ తెలిసింది. సో బట్ ముందే ఫైట్లు ఇవన్నీ ప్లాన్ చేసాం అనమాట. సో ఐ షుడ్ యాక్చువల్లీ థ్యాంక్ హర్. షీ అంటే షీ వుడ్ హ్యావ్ సెడ్, సార్ ఇట్లా ప్రెగ్నెంట్
why don't we just stop this film? Why don't we take some other heroine? But she, I don't know what went in Lavanya's head. She wanted to do this film, and she did it with passion. And yeah, challenging అనేది. సో ఐ హ్యాడ్ ఒక టైం పీరియడ్ ఉండింది. సో అంత ఫాస్ట్గా తీసేస్తే మేబీ ఇట్ విల్ బీ బెటర్ ఫర్ అస్. మన స్క్రీన్లో దట్ షీఈ్ ప్రెగ్నెంట్ ఆర్ నాట్ ఎవరికి తెలియదు అనమాట. సో ఐ కంప్లీటెడ్ ద ఫిల్మ్ ఇన్ 40 days. సో ఇట్ కేమ్ అవుట్ వెల్. లెట్స్ సీ. లావణ్య గారు, దీనికి కంటిన్యూషన్ యాక్చువల్లీ అంటే అది ప్రెగ్నెన్సీ అని తెలిసేటప్పుడు మీరు చేసేద్దాం అని అన్నారు. బట్ అది మీ కాలే కాదు, ఎందుకంటే పెద్ద ఫ్యామిలీ ఉంది. సో వాళ్ళని కూడా అడగాలి. సో అడిగారా వరుణ్ గారిని? కానీ ఓన్లీ వరుణ్ గారికి తెలుసు అప్పుడు. అండ్ ఐ డిస్కస్డ్ విత్ హిమ్ కి ఏం చేయాలి, అండ్ ఐ వాంట్ టు డూ దిస్ ఫిల్మ్. అండ్ already, we thought about this before I got pregnant also. What if I get pregnant during some movie or something? Kani naku story telusu, anduke I thought there is a chance where I can finish the movie. And so anduke anni mind lo thought petti, I was like, okay, I can. He asked me, if you are comfortable, you can do it, And obviously he's always there with me and supporting me. And I think only because of him, because chala important kada as husband, for him to say ki okay, I'm okay with you going with our child and the shooting. So I think he was very supportive. And naku story telusu, anduke I was like, this is something I can do. If there was lot of action avanni, then it would have been difficult, of course. Dev Mohan garu. Yes, Hello, hi. Sir, actually, you made it many action sequences with villains and all. In this film, you have little cute action sequences. How is that experience working with action sequences with Lavanya garu? Means what you'll say? Yeah, because that is the most difficult situation. So what's your... Yeah, mostly I used to hit villains. So in this movie, I have to really take hits actually. So that's the biggest difference. And during that time, I was not knowing that she is carrying. So it was easy for me because I was not aware of it. But Saros keep telling me, be a bit conscious, even the fight masters are also. I was like, okay, but we are doing it very slow and everything. But if I was aware at that time, I would have been more conscious about what I am doing. Sure. So it's good that you didn't tell me. So I had a different injury that time. Oh, you had a different injury. Yes. Injury, so I could use that. Okay, yeah. So, but it was fun, it was fun to work. All the very best in Lavanya garu. I think this will be a comeback film for you. Definitely. Thank you. Trailer చాలా బాగుంది. Thank you. అయితే మెగా కాంపౌండ్ నుంచి వీఆర్ సీయింగ్ 2 producers, సుష్మిత గారిని, నిహారిక గారిని. Are you going to produce a films in future? Outside ఏమన్నా As plan of now, I don't have any such thoughts. I think 2 producers are enough right now. Maybe, I don't know. Right now, I don't. Near future also, I don't have any such plans. నేను just as an actress work చేయాలి, and there's a back end. I have to support my producers, and definitely I would like to work with them, but not produce as of now. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ Thank you. రమేష్ గారు. సార్, ఇందాక మీరు మాట్లాడుతూ ఇది నాకు చాలా స్పెషల్ ఫిలిం అని చెప్పారు. అయితే మీ క్యారెక్టరైజేషన్ అందరూ కూడా తాగుబోతు రమేష్ అని మేము గుర్తుపెట్టుకుంటున్నాం. సో ఇందులో కూడా సేమ్ ప్యాటర్న్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ ఉంటుందా, లేదంటే ఇంకేదైనా కొత్తగా ట్రై లేదు చేశారా? అంటే జనరల్గా తాగుబోతు రమేష్ అనేది ఒక పేరు. నాకు ఒక పేరు వచ్చింది. నేను 10 సంవత్సరాలు వెళ్ళాను. ఈ చేంజ్ ఓవర్ ఉంది కదా, ఈ చేంజ్ ఓవరే ఈ గ్యాప్. ఓకే. భీమిల్ కబడ్జెట్లో కూడా నేను తాగుబోతు కాదు. ఆడిషన్కి వెళ్ళి సెలెక్ట్ చేసి ఎలక్ట్రీషియన్ క్యారెక్టర్ బాగుంటాడని సెలెక్ట్ చేశారు. అంటే నన్ను కొంచెం నేను బాగా యాక్ట్ చేసిన వీడిలో ఇంకా ఏదో ఉంది అని ఆలోచించే డైరెక్టర్లు ట్రై చేస్తారు. అందులో మా సత్య సారు. అది నాకు ఇందులో ఏంటంటే కొంచెం అప్పుడు ఆ టైంలో నేను మామ అనే ఒక సినిమా చేస్తున్నా, గడ్డం పెంచుకొని ఉన్నా. నన్ను దృష్టి పెట్టి బేసికల్లీ ఇందులో నా క్యారెక్టర్ ఏం లేదు. రమేష్ గారు ఉంటే బాగుంటుందని నా కోసం రాశాడు క్యారెక్టరు. అది థియేటర్లో ఎంజాయ్ చేస్తారు, అది మాత్రం చెప్పగలుగుతా. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. లావణ్య, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ టు యూ. ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది. Thank you so much. యాక్చువల్గా ఏంటంటే ఈ సినిమా పవన్ కళ్యాణ్ గారికి చూపించే ప్లాన్ ఏమైనా చేస్తున్నారా? ఇప్పుడు ఎలా ఉన్నారు పవన్ టైం కళ్యాణ్ గారు? దొరికితే డెఫినెట్గా, కానీ సార్ చాలా సార్ కాదు సారీ మా చాలా బిజీ కదా. సో హీఈస్ వెరీ బిజీ, బట్ టైం దొరికితే ఐ డూ అ ఫ్యామిలీ షో, అందరికీ పిలుస్తాను. ఎలా ఉంది హెల్త్, ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారికి ప్రెసెంట్, అంటే మీకు వచ్చిన అప్డేట్? యా హీస్ డెఫినెట్లీ బెటర్ అండ్ జస్ట్ టేకింగ్ రెస్ట్ అండ్ అంతే. Lavanya garu.
చెప్పండి. సో మీ ట్రైలర్ చాలా బాగుంది అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఆన్ May 8th. థ్యాంక్ యూ. సో ఆన్లైన్లో చరణ్ గారు లాంచ్ చేసి ఉన్నారు ఈ ట్రైలర్ అండ్ వాట్ ఈస్ హిస్ రెస్పాన్స్ లైక్ ఆయన మీకు ఇచ్చిన కాంప్లిమెంట్ కానీ హిస్ రియాక్షన్ ఆఫ్టర్ వాచింగ్ he called Varun and then he spoke to me also, and that time he was, I think, traveling. He was in Bombay or something. And నాకు చెప్పారు it's fantastic, the trailer is fantastic, and you are such a natural in comedy, and that's a very big compliment for me. And he said, you know, you're good at comedy and movie looks really good. అది స్పెషల్గా చెప్పారు. So he made my day by saying that, so I was very happy. ఆల్ ద బెస్ట్ అండ్ సత్య గారు. Thank you. సో మీ భీమ్లీ కబడ్డీ జట్ కావచ్చు లేకపోతే SMS సినిమా కావచ్చు చాలా సెన్సిబుల్గా ఉంటాయి. సో సతీ లీలావతి కూడా అదే జోనర్లో ఉంటుందా లేకపోతే శంకర కూడా సెన్సిబుల్గానే ఉంటుంది. జస్ట్ జోకింగ్, బట్ అది డిలే వల్ల అది దట్స్ వెరీ, అంటే రోహిత్ గారికి అది దట్స్ వెరీ గుడ్ ఫిలిం శంకర. బట్ కమింగ్ టు సతీ లీలావతి, అదే నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ఐ జస్ట్ వాంట్ మేక్ గుడ్ ఫిలిం అండి. దిస్ ఇస్ ఇన్ దట్ లెవెల్ ఆఫ్ ఫిలిం. తప్పకుండా ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చి ఎంజాయ్ చేసే పిక్చర్ అండి. మే తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ఆల్ ద బెస్ట్ అండి ఎంటైర్ టీమ్కి. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు సార్ ఇక్కడ సార్, మీ సినిమాస్లో లైక్ హై నోట్ ఆఫ్ ఎమోషనాలిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ సినిమాలో లావణ్య గారి సైడ్ నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? తప్పకుండా. అది ఒక ఫాదర్ డాటర్ రిలేషన్షిప్, హై నోట్ ఆఫ్ ఇమోషన్స్ ఉంటుంది. అండ్ ఇమోషనల్గా ఇట్ బాగా కనెక్ట్ అవుతుంది. Thank you very much. Any last question, Leila? Okay, thank you very Thank you so much much, Andy. media. Thank you so much for lovely questions. Thank you.